వ్యూహం. శాంతిప్రసాద్ గారు, ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతా ఉంది ఇప్పుడే. మాచర్ల నియోజకవర్గం నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద జూలకంటి బ్రహ్మానందరెడ్డి 32,324 ఓట్ల మెజార్టీతో గెలిచారు. బహుశా ఇది మాచర్ల చరిత్రలో అత్యధికంగా నమోదైనటువంటి మెజార్టీ అని చెప్పొచ్చు. 4 సార్లు మాచర్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తిరుగులేనటువంటి నేతగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎవరైతే మొన్న పోలింగ్ సందర్భంలో ఈవీఎంని బద్దలు కొట్టి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించారో, అలాంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి చేతిలో చిత్తుగా ఓటమి చెందారు. 32,000 పైచిలకు మెజార్టీ తోటి జూలకంటి బ్రహ్మానందరెడ్డి విజయ కేతనం ఎగరేశారు మాచర్లో. రైట్, శాంతిప్రసాద్ గారు కంటిన్యూ చేయండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పనిన చిక్కుకున్న జగన్ రెడ్డి గిలగలలాడిపోయారు. 12 మహా అయితే 13. నిజంగా కేటీ గారిని, కిరణ్ కుమార్ గారు ఆయన పేరు అతని శ్రమని, మేధాశక్తిని, అతని కష్టాన్ని అభినందించాలి. ఎందుకంటే గతంలో కూడా 2019 జగన్ రెడ్డికి 151 సీట్లు వస్తాయి అన్నప్పుడు మేము ఎవరు నమ్మలా. అప్పుడు గురయ్యాడు, ఇప్పుడు కూడా అట్లానే గేలు చేశారు. కానీ 2019, 2024 రెండు కూడా ఎన్నికల ఫలితాలు అతను యాక్యురేట్ గా చూసుకోగలిగారు. కాబట్టి ఈ సందర్భంగా కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. ఇకపోతే మా త్యాగం కానీ, మా పార్టీ యొక్క త్యాగం కానీ, మా సహచర పార్టీ బీజేపీ త్యాగం కానీ చాలా ఎక్కువగా ఉంది. మేము స్థానాలు కోల్పోయినా కానీ మేము గౌరవాన్ని పొందాం. రాష్ట్ర ప్రజల హృదయాలను గెలుచుకోగలిగాం. ఇవాళ వేర్నోళ్ళ పొగడబడుతుంది. ఇది గమనించాలి. రాష్ట్ర ప్రజలకి భరోసా ఇచ్చాడు, ఒక భద్రత ఇచ్చాడు, ఒక విశ్వాసం ఇచ్చాడు పవన్ కళ్యాణ్. నన్ను నమ్మండి అన్నాడు. నన్ను నమ్మండి, వేయండి అని అడిగాడు. అతని యొక్క ప్రార్థనని ప్రజలు మన్నించారు, ఆశీర్వదించారు. మాకు ఇప్పుడు గుర్తు వచ్చింది, గుర్తింపు వచ్చింది, జెండా ఉంది, అజెండా ఉంది. నిన్నటిదాకా విర్రవీగిన వాళ్ళు రేపెక్కడ ఉంటారు? అసలు ఈ రాత్రి పడుకుంటారా లేదా? మీరు 8, 9, 10వ తారీఖున విశాఖపట్నం చేసుకున్నాను, వెళ్ళండి. బుక్ చేసుకున్నారు కదా, అక్కడ పిచ్చి ఆసుపత్రి ఉంటుంది విశాఖపట్నంలో. రఘురామకృష్ణరాజు గారు అదే అన్నారు కదా, అక్కడే ప్రమాణ స్వీకారం వైజాగ్ పిచ్చి ఆసుపత్రి అని. పిచ్చి ఆసుపత్రిలో చేరమండి. ఎంతమంది చేరతారో మాకు తెలియదు. వైసీపీ నుంచి అంటే చేస్తారంటారా?